శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 3వ వారం పూజా విధానం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రత దీక్షలో మనం ఎంతో విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టాం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్లుగా ఇది కేవలం కోరికలు తీర్చే వ్రతం మాత్రమే కాదు, మనసుని ఆ పరమాత్మ వైపు మళ్లించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అని మీరు గ్రహించాలి. 3వ వారం అనేది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే మనం ఈ వ్రతంలో సగభాగాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సాధారణంగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఉండే ఉత్సాహం ఈ సమయానికి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నిజమైన భక్తులు ఈ 3వ వారంలోనే మరింత పట్టుదలగా దీక్షా దక్షతలతో పూజను నిర్వహించాలి. ఈ 3వ శనివారం రోజున మీరు తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. స్వామీ, నీ కృప వల్ల నేను 3 వారాల దీక్షను విజయవంతంగా కొనసాగిస్తున్నాను అని మనసులో స్మరించుకుంటూ భూదేవికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను, వీలైతే పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసి ముంగిట ముగ్గులు వేసి మామిడి ఆకులతో తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని తీసుకురావాలి. మొదటి వారం నుండి ధరించిన కంకణం చేతికి అలాగే ఉండాలి. ఒకవేళ అది తెగిపోతే కొత్త దారాన్ని పూజలో పెట్టి కట్టుకోవాలి. పూజాపీఠంపై స్వామివారి పటాన్ని రంగురంగుల పుష్పాలతో, ముఖ్యంగా తులసీమాలలతో ఎంతో అందంగా అలంకరించాలి. పూజా విధానం విషయానికి వస్తే, ఈ 3వ వారం మీరు దీపారాధనలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ 3 ఒత్తులు త్రికాలాలను లేదా మనం పూర్తి చేస్తున్న 3 వారాలను సూచిస్తాయని భావించాలి. వినాయక ప్రార్థనతో పూజను మొదలుపెట్టి వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చదువుతూ ప్రతి నామానికి ఒక పువ్వును లేదా తులసి దళాన్ని స్వామి పాదాల చెంత సమర్పించాలి. ఈ వారం మీరు చేసే ధ్యానంలో శరణాగతి అనే భావం రావాలి. అంటే నా కష్టాలు, నా సుఖాలు, నా సర్వస్వం నీవే తండ్రి అని స్వామికి పూర్తిగా అంకితం అవ్వాలి. మీ మనసులో ఉన్న కోరికను మరోసారి బలంగా స్వామికి నివేదించుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ధూపం వేసి దివ్యమైన సువాసనలు వెదజల్లేలా చూసుకోవాలి. నైవేద్యం విషయానికి వస్తే, ఈ 3వ వారం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన చక్కెర పొంగలి లేదా బెల్లమన్నం సమర్పించాలి. తీపి పదార్థం మన జీవితంలో రాబోయే మధురమైన ఫలితాలకు సంకేతం. ఆ భగవంతుని దయవల్ల మన కష్టాలన్నీ తీరి జీవితం చక్కెర పొంగలిలాగే తీయగా మారబోతోందని నమ్ముతూ నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత భక్తితో కర్పూర హారతిని ఇవ్వాలి. ఆ హారతి వెలుగులో స్వామివారి ముఖాన్ని దర్శించుకుంటూ మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోవాలని కోరుకోవాలి. పూజానంతరం అక్షతలు చేతిలో పట్టుకుని 3వ వారం వ్రత కథను ఎంతో శ్రద్ధగా వినాలి. ఇక ఈ వారం మనం చెప్పుకోవాల్సిన కథ శ్రీనివాసుడి హుండీ మరియు కుబేరుని అప్పు వెనుక ఉన్న అంతరార్థం. నిజానికి ఈ కథ చాలా పెద్దది. దీని గురించి మీ అందరికీ ఇదివరకే తెలిసి ఉండవచ్చు, లేదా మీరు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో, పుస్తకాల్లో కూడా చదువుకుని ఉండవచ్చు. ఆ కథనంతటినీ ఇక్కడ వివరించాలంటే మన వీడియో నిడివి చాలా ఎక్కువ అవుతుంది. అందుకే మీ అందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం ఆ కథ వెనుక ఉన్న అసలు మర్మాన్ని నేను ఇక్కడ చాలా సింపుల్గా వివరిస్తున్నాను. కలియుగంలో స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారని, ఆ అప్పును తీర్చడానికి భక్తులు ఇచ్చే కానుకలను హుండీ రూపంలో స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, సకల లోకాలను ఏలే ఆ స్వామికి అపారమైన సంపద ఉంటుంది. ఆయనకు డబ్బుతో అస్సలు అవసరం లేదు. కానీ తన భక్తులు తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని భగవంతుడికిస్తున్నారంటే అది వారిలోని
త్యాగ గుణానికి నిదర్శనం మాత్రమే. మన దగ్గర ఉన్నది ఏదీ మనది కాదు, అంతా ఆ స్వామిదే అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడమే ఈ కథలోని అసలైన మర్మం. అదేవిధంగా ఈ వారం మనం శనిదేవుడు మరియు శ్రీనివాసుడి మధ్య జరిగిన ఒప్పందం గురించి కూడా తెలుసుకోవాలి. శనిదేవుడు కలియుగంలో మానవులను పీడిస్తున్నప్పుడు ఎవరైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని నిష్టగా కొలుస్తారో వారిని తను బాధించనని స్వామికి మాట ఇచ్చాడు. అందుకే శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఈ వ్రతం చేయడం వల్ల అపారమైన శాంతిని పొందుతారు. కాబట్టి ఈ 3వ వారం మీరు మీ శక్తి కొలది ₹1 అయినా సరే ఒక ప్రత్యేకమైన డబ్బాలో లేదా హుండీలో వేయాలి. వ్రతం పూర్తయ్యాక దానిని స్వామివారికి సమర్పించాలని మొక్కుకోవాలి. ఇది మీలోని లోభత్వాన్ని అంటే పిసినారితనాన్ని పోగొట్టి మీలో దైవ చింతనను, త్యాగబుద్ధిని పెంపొందిస్తుంది. పూజ పూర్తయ్యాక అక్షతలను మీ తల మీద వేసుకుని ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఈ రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ పగలు నిద్రపోకుండా ఎవరినీ దూషించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కథ పూర్తయ్యాక అక్షతలను స్వామిపై వేసి ఆ తర్వాత మీ తలపై వేసుకోవాలి. పూజ చేసిన ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి పంచాలి. ఈ రోజంతా మీరు చాలా సాత్వికంగా ఉండాలి. పగలు నిద్రపోకుండా ఎవరినీ నిందించకుండా కేవలం గోవింద నామాన్ని స్మరిస్తూ గడపాలి. ఇలా మీరు 3వ వారం వ్రతాన్ని పూర్తి చేస్తే మీ సంకల్ప బలం రెట్టింపవుతుంది. సగం దూరం విజయవంతంగా వచ్చాం కాబట్టి మిగిలిన వారాలను కూడా ఇదే ఉత్సాహంతో పూర్తి చేస్తామని స్వామికి మొక్కుకోవాలి. ఈ 3వ శనివారం మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కావాలని కోరుకుంటూ పూజను ముగించాలి. ఈ 3వ వారం వ్రత విశేషాలు మరియు కథ మీ మనసుని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేర్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ ఆధ్యాత్మిక సమాచారం మరికొంతమందికి చేరేలా మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మనసులోని కోరికలను లేదా ఆ స్వామివారి నామాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక వచ్చే వారం అంటే 4వ శనివారం గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. 7 శనివారాల వ్రతంలో భాగంగా 4వ వారం చేసే పిండి దీపం విశిష్టత ఏమిటో, ఆ వారం మనం చదువుకోవలసిన ప్రత్యేక స్తోత్రం ఏమిటో వచ్చే వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ ఉండండి. వచ్చే వారం 4వ శనివారం పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.